హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పండిత్ శ్రీనివాస్ గారు. సో విటమిన్ లోపం ఉండేటువంటి వాళ్ళ గురించి, వాళ్ళు ఏ విధమైనటువంటి మనం ఇంటేక్ తీసుకోవటం వల్ల ఫుడ్ విషయంలో కావచ్చు, లేదంటే చాలామందికి కూడా ఇప్పుడు విటమిన్ సి అండ్ అలానే జింక్ రిలేటెడ్ సమస్య వస్తూ ఉన్నాయి. సో వాటిని ఎలా తప్పించుకోవాలి, ఏం యూస్ చేయాలి అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఇప్పుడు ఎవరికి బ్లడ్ టెస్టులు చేసినా ఖచ్చితంగా విటమిన్ సి లోపం అనేది ఉంటుంది. సో దీన్ని తగ్గించుకోవటానికి ఈ మెడిసిన్ క్యాప్సూల్స్లా కాకుండా మన ఇంట్లో ఉండేటువంటి వాటితోటో దీన్ని తగ్గించుకునే అవకాశం అనేది ఉందంటారా? ఈ చక్కటి ప్రశ్న అమ్మా. ఎందుకంటే ఈరోజు చాలామంది అంటే అతి చిన్న వయసులో కూడా నడవలేని పరిస్థితిలో వాళ్ళ శరీరం సహకరించక ఎలాంటి విటమిన్లు లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. దీనికి ఒక చక్కటి పరిష్కారం ఏంటంటే ఉసిరి. అసలు వాస్తవంగా ఏంటంటే ఉసిరి చాలామంది ఉసిరి జ్యూస్ చేసుకోండి, ఉసిరి రసాన్ని తాగండి, అది ఇది అంటారు. కానీ ఉసిరికి ఒక చక్కని దివ్య ఔషధం మేము తయారు చేసే ఫార్ములా చెప్తాం మీకు. అది తయారు చేసుకునే విధానము. ఇప్పుడు ఉసిరి రాగానే మేము ఏం చేస్తామంటే ఆ గింజలు తీసేసి అవి పలుకులు దాన్ని కొట్టి ఎండలో ఎండబెట్టి దాన్ని డ్రై చేసి భద్రపరుచుకుంటాం. అంటే ఒక సంవత్సరం పాటు 6 నెలల పాటు ఉంటాయి. ఇప్పుడు రేపు జనవరి ఫిబ్రవరి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రం మేము కంటిన్యూ ఏం చేస్తాం అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అట్లా తీసుకున్న పలుకులు మా దగ్గర ఉంటాయి, బట్ పౌడర్ రూపంలో తీసుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 కేజీ తీసుకున్నాం అనుకోండి, ఉసిరి రసాన్ని, ఉసిరి వచ్చేటప్పుడు పచ్చి ఉసిరి ఉంటాయి కదా, ఈ రసాన్ని ఏం చేస్తాం అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 కిలో పౌడర్ తీసుకుంటాం, 1 కేజీన్నర రసం పోస్తుంది దాంట్లో పోసి బాగా కలిపి ఏం చేస్తామంటే, రాత్రిపూటనేమో 12 గంటలు దాన్ని ఒక ఫ్యాన్ కింద ఒక మూత పెట్టుకుంటాం. ఉదయాన్నే దాన్ని ఏం చేస్తామంటే ఎండలో పెడతాం. అంటే రాత్రి నానబెట్టడం, ఉదయం ఎండబెట్టడం, అట్లా 21 సార్లు భావన అంటారు దాన్ని. ఆ విధంగా మళ్ళా సేమ్ మళ్ళీ నైట్ తీసుకొస్తాము, దాన్ని కలవంలో వేసి నూరుతాము, మళ్ళీ ఒక 1.5 కేజీ ఉసిరి రసం పోస్తాము. అట్లా ఆ విధంగా 21 రోజు చేసిన తర్వాత బాగా ఎండిన తర్వాత దానికి ఏం చేస్తామంటే, దానికి సమానంగా అంటే ఎంతవరకు అంటే కొంత లూజుగా అవి అయ్యేటట్టు నెయ్యి అండ్ తేనె. ఇప్పుడు ఎగ్జాంపుల్ నెయ్యి 1 లీటర్ అనుకోండి, తేనె 2 లీటర్లు, సమానంగా నెయ్యి తేనెని వాడొద్దు, అది విషపూరితమైనది. కాబట్టి నెయ్యి 1 భాగం తీసుకొని తేనె 2 భాగాలు తీసుకొని ఆ పౌడర్ వరకు మునిగేటట్టు పోస్తాం. పోసి ఈ త్రికట్టు అని ఉంటుంది. జనరల్గా ఏంటంటే మనకు త్రికట్టు పౌడర్ చూర్ణం కూడా బయట దొరుకుతుంది, లేకపోతే మిరియాలు కానీ, లేకపోతే ఏదో ఒకటి అంటే త్రికట్టు కాళ్ళకు సంబంధించినవి అవి ఏవైనా 1, 2 కానీ, లేకపోతే మిరియాలు, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు ఇలాంటివి అన్నీ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒకటి ఘాటు పదార్థం ఏదన్నా 1 కేజీ 100 గ్రాములు దాంట్లో వేయాలి. త్రికట్టు పౌడర్ కానీ, లేకపోతే ఇట్లాంటి ఇప్పుడు దాల్చిన చెక్క పౌడర్ కానీ, లేకపోతే ఏదైనా ఘాటుగా ఉండేది 1 కేజీకి 100 గ్రాములు దాంట్లో కలిపి, ఇప్పుడు ఎగ్జాంపుల్ కిలో పౌడర్కు కనీసం కేజీన్నర పడుతుంది. అంటే అప్పుడు ఏంటంటే 1/2 కేజీ నెయ్యి, కేజీ తేనె, దాంట్లో ఏంటంటే కేజీన్నర ఇది ఈ 200 పౌడర్ కేజీ ఉంటుంది కాబట్టి 200 కేజీలు కాబట్టి దానికి 10% 250 గ్రామ్స్ కనుక దాల్చిన చెక్క పౌడరు, లేకపోతే మిరియాల పౌడరు ఏదో ఒకటి వేసి దాంట్లో వేసి బాగా కలుపుకొని మనం ఒక గాజు సీసాలో భద్రపరుచుకుంటే మంచి అద్భుతమైన లేహ్యం అవుతుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒకసారి కలబెట్టుకొని దాన్ని మూతలాంటి పెట్టుకుంటే మీకు ఒక 30 రోజుల్లో అద్భుతమైన దివ్య ఔషధం తయారవుతుంది. అది దాన్ని ఏం చేయాలంటే, చాలామంది మా గురువులు చెప్పేది అంటే చెంచాతో తీసుకొని ఇట్లా చేతిలో అరచేతిలో వేసి దాన్ని తీసుకోవాలి, నాకాలి. ఆ విధంగా ఏంటంటే డైరెక్ట్ ఆ నాలుక ద్వారా తీసుకోవడం ద్వారా ఇమ్మీడియట్గా, అంటే ఇదొక ప్రక్రియ. ఈ విధంగా తీసుకుంటే ఏంటంటే ఇమ్మీడియట్గా బాడీలోకి పోతుంది. ఎంత శక్తి లేని, ఇప్పుడు మా దగ్గరకు వస్తారు హెచ్ఐవి పేషెంట్, నాకు చేత కావట్లేదండి, క్యాన్సర్ పేషెంట్ వస్తారు, లేకపోతే కిడ్నీ పేషెంట్లు, మీరు ఎవరైనా ఏ పేషెంట్ అయినా కూడా వాళ్ళకు ఒక 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ ఇస్తాం. దానివల్ల ఏంటంటే ఆ వచ్చిన వ్యక్తి ఇమీడియట్గా నాకు మంచి ఎనర్జీ వచ్చింది, ఈ మందులు బాగున్నాయన్న అపోహలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు మందులు వాడుతుంటే ఏమైందంటమ్మా, ఏదన్నా మా దగ్గరికి వస్తారు, ఏదైనా మూలికలు ఇస్తాం, అవి ఒక 6 నెలల్లో 3 నెలల్లో దాకా దానికి ఎనర్జీ లెవెల్స్ పెరగలేదనుకోండి, ఆటోమేటిక్గా ఈ మందులు బాగాలేవని రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఇట్లాంటి కొన్ని చాలా రకాల మనకు దివ్య ఔషధాలు ఉంటాయి. ఇది మాత్రం శరీరంలో శరీర శక్తిని పెంచుతుంది, హిమోగ్లోబిన్ పెరిగే అవకాశం ఉంటుంది, రకరకాలుగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియని ప్రతి ఆయుర్వేద వైద్యులు చాలామంది దగ్గర ఉంటుంది.
ఏంటంటే మా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్కి ఇది కాన్స్టిపేషన్ మీద పనిచేస్తుంది, మహిళల గర్భాశయ సమస్యల మీద పనిచేస్తుంది, ఏదైనా రక్తహీనత నుండి కాపాడుతుంది, మనిషిని శరీరాన్ని ఉద్రేకపరుస్తుంది, మంచి యాక్టివ్. ఇప్పుడు పురాతన కాలంలో ఏం చేసిందంటే మంచి ఆహారం తీసుకునేది కాబట్టి వాళ్ళు నాగళ్ళతో దున్ని పంటలు పండించారు, వాళ్ళకి ఏమాత్రం విసుగుండకపోయేది, అదొకసారి మంచి ఒక హ్యాబిట్గా ఉండేది. ఈరోజు మనం చేసే పనిలో లేక కనీసం ఒక వాకింగో లేకపోతే ట్రెడ్మిల్లో లేకపోతే రకరకాలుగా ఏదో ఒకటి ఎక్సర్సైజ్ అనేది, ఇప్పుడు 4 అడుగులు వేస్తే ఒక 40 రోగాలు దూరం అవుతుందని మన పెద్దలు చెప్పేది. కాబట్టి ఏ దివ్య ఔషధం వాడినా కూడా శరీర యొక్క శ్రమ అనేది ఉండాలి. అది ఉదయం పూట సాయంత్రం పూట ఉండాలి. నేను మధ్యాహ్నం పూట నాగలికి వెళ్తున్నా లేకపోతే బస్తాలు మోతాలకు వెళ్తున్నా, నేను ట్రాక్టర్ తోలుతానికి వెళ్తున్నాను ఆ విషయం కాకుండా ఉదయం లేవగానే రాత్రి పడుకున్నప్పుడు నర్వ్స్ మొత్తం స్లీప్ అవుతాయి కాబట్టి ఫస్ట్ లేవగానే కాలకృత్యాలు తీసుకొని ఫస్ట్ పోవాల్సింది వాకింగ్. ఓ కనీసం 10,000 అడుగులు వేయాలట, కనీసం 5,000 అడుగులో 2,000 అడుగులో వాళ్ళకి తోచినంత వేసిన తర్వాత వచ్చి మనం రెడీ అయ్యి మన డ్యూటీకి వెళ్ళిపోతే బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉసిరికాయ అనేది అద్భుతమైన దివ్య ఔషధం. అసలు వాస్తవంగా ఈ ఫార్ములాలు ఎవరు చెప్పరు, ఇది మా కుటుంబది, ఇది ఎవరని మా గురువులు అనేక మంది చెప్తుంటారు కాబట్టి వాటిని ఏంటంటే అక్కడక్కడ మేము చెప్తే ఎవరు కూడా అది చూసుకొని గురువుగారు ఆ ఉసిరిలేహం చెప్పారు మా పంపియండి అంటారు. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి ఎట్లా తయారైందంటే ప్రతి బిజీ లైఫ్ ఇది. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈవినింగ్ దాకా కష్టం చేస్తేనే మనకేంటంటే కుటుంబం గడిచే పరిస్థితి లేదు. ఈరోజు ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేది, సొంత ఇల్లు ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందరూ బ్రతుకుదరువు లేక పట్టణాలకు వస్తారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తేనే ఆ జీవనోపాధి గడిచే పరిస్థితి లేదు. కాబట్టి ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా పలాని వీడియోలో మీరు అది చెప్పారండి అది ఉందా అని అంటారు. కాబట్టి ఏంటంటే కొంత ఈ శరీరం మీద మక్కువ పెంచుకోవాలి. ఎందుకంటే అన్ని సమయాలు అందరికీ అనుకూలంగా ఉండవు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఇంకొక చిన్న విషయం చెప్తాను మీకు. ఈ మామూలుగా 3G 4G 5G అని ఇప్పుడు మనకు ఈ స్టార్ట్ అవుతున్నాయి కదా. ప్రతి ఒక్కటి స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక సంవత్సరం ఒక డిసీజ్ ఏర్పడ్డది. ఇప్పుడు మన చాలా ఇబ్బంది పడ్డారు, సఫర్ అయ్యారు. అప్పుడు కూడా ఒకటి ఇప్పుడు 6G అనేది 2030లో వచ్చే అవకాశం ఉంది. అయితే అప్పుడు ఒక ఆరోగ్య ప్రళయమే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి అన్ని తీసుకొని శరీరం మంచి శక్తివంతులుగా తట్టుకునే అవకాశం కలగాలి. కాబట్టి దానికి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనము ఏదో ఒకటి ఇంట్లో తయారు చేస్తుంది. ఎంతకాలం అని బయట వాడతారు. ఈరోజు మార్కెట్లో చూడండి, నేను ఫ్రూట్ డబ్బా తీసుకొస్తాను, లేకపోతే మీకు భోజనం ఇంటికి తీసుకొస్తాను, లేకపోతే ఇది వాడండి, షుగర్ తగ్గుతుంది, అది తగ్గుతుంది, ఇది తగ్గుతుంది అని రకరకాల ప్రచారాలు ఎన్ని రోజులు చేయగలుగుతారు అట్లా? మన శరీరంలో మన వంటగది మనకేంటంటే మన కిచెనే ఒక వైద్యశాల. వాస్తవంగా ఏంటంటే చెప్పేటోళ్ళు లేరు, చెప్పినా కూడా మాలాంటి వైద్యులు చెప్తే రకరకాలుగా అపోహాలు. ఇప్పుడు దీనికి శాస్త్రీయత లేదు. ఇప్పుడు అలోపతి డాక్టర్ దగ్గరికి పోతే ఒకటే ట్యాబ్లెట్ ఉంటుంది, కాల్పాల్ ట్యాబ్లెట్. ఎగ్జాంపుల్ జ్వరం వచ్చింది, కాల్పాల్ ట్యాబ్లెట్ రాస్తారు, పారాసిటమాల్ కాల్పాల్ రాస్తారు. ఏ డాక్టర్కి పోయినా అదే రాస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు నేను మీ స్టూడియోలో కూర్చున్నప్పుడు నేను నాకు తెలిసిన నా గురువు చెప్పినది 2 చెప్తా, ఇంకో అతను కూర్చున్నాను ఇంకో 2 చెప్తున్నాను. శాస్త్రీయత అనేది లేకుండా అవుతుంది. అందుకనే మేము అనువంశిక వైద్య సంఘం అనేది ఒక 30-40 మంది సిండికేట్ మేము అందరికీ సామూహికంగా అంటే మేము మూలికలు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాము. కాబట్టి రాబోయే కాలంలో ఆయుర్వేద సంపద అనేది మన సంపద. ఇది అందరు నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను పుట్టుకతో వైద్యుని కాదు, లేదు BA MA చదువుకొని కాదు. నాకు ఒక ప్రాబ్లం వస్తే, కిడ్నీ డయాలిసిస్ వస్తే, ఆ డయాలిసిస్ రికవర్ అయిన తర్వాత ఒక గురువు చెప్తే కొన్ని అనేక రకాల గురువులకు వాళ్ళకు పాదాభివందనం చేసి ఆ విద్యని అభ్యసించారు. కాబట్టి రాబోయే కాలంలో ఏంటంటే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయుర్వేదం గురించి ఆలోచించాలి. ఎందుకంటే అది మనకేంటంటే మనకు ఒక సంపద, ఈ భూమాత ఇచ్చిన ఒక సంపద. మనకు భూమి మీద అనేక రకాల మూలికలు రకరకాలు దొరుకుతుంటాయి. కాబట్టి ఏ చెట్టు దేనికి పనిచేస్తుందో ఒకసారి కనుక ఆలోచించగలిగితే 100% 100% అవి ఒక వ్యక్తి అంటే శరీరం ఏంటంటే దాన్ని శరీర తత్వాన్ని మారవాలని మా గురువులు చెప్తారు. కాబట్టి ఇట్లాంటివి మేము చెప్పే అన్ని కొన్ని చేసుకుంటే 100% 100 సంవత్సరాలు జీవించే దీన్ని 30-40 సంవత్సరాలకే గుండెపోటుతో మరణిస్తారు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఆయుర్వేదాన్ని ప్రోత్సహించాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. అలోపతి ఇప్పుడు ఎన్ని కోట్ల రూపాయల సంపద అయినా మన దేశంలో తయారు కావు. అంటే ఇతర దేశాల నుంచి వచ్చే దాని మీద
అది అసలు వాస్తవంగా నేనేమంటే అలోపతి వైద్యాన్ని బ్రిటిష్ వైద్యమే అంట. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, భారతదేశంలో ఆ వైద్యం అనేది ఎప్పుడు వచ్చింది? మన స్వతంత్రం తర్వాతనే వచ్చింది, అంతకుముందు అయితే లేదు. కాబట్టి ఏంటంటే ఈ ఆయుర్వేద సంపద మనకు భగవంతుడు ఇచ్చిన వరం, ఈ భూమాత ఇచ్చిన మనకు సంపద. కాబట్టి ఆయుర్వేదంలో ప్రతి ఒక్క వ్యక్తి దాని గురించి చర్చించుకోవాలి. మంచి అంటే నైపుణ్యత గల, అర్హత గల, ఎందుకంటే పారంపర వైద్య మహాసంఘంలో సభ్యుడై ఉండాలి. ఏ ఏ ఏ స్టూడియోకి వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తానికి శాస్త్రీయత లేని విధంగా ఈ రూపొందిస్తున్నారు. కాబట్టి కొంత అనుభవం ఉన్న వాళ్ళు, ఒక 10 సంవత్సరాలు మాలాంటి వాళ్ళు, నాకు ఒక 25 సంవత్సరాల అనుభవం ఉంది, ఇలాంటి వాళ్ళది ఏదైనా చెప్తే తీసుకుంటే అది సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా జీవిస్తాడు. శతజీవన ఆరోగ్య ప్రయోజనం 100 సంవత్సరాలు బతికే అవకాశాలు ఉంటాయి. ఓకే, ధన్యవాదాలు.